హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను బేబీకి 6 నెలలు దాటిన తర్వాత చేసే మొదటి ఉగ్గు అంటే సిర్లక్ని తయారు చేసి చూపిస్తానండి. ముందుగా ఒక చిన్న గ్లాస్ నిండుగా బియ్యం తీసుకొని బాగా కడగాలండి. ఎన్నిసార్లు అయినా కడుక్కోవచ్చు. ఎలా అంటే బియ్యంలో వాటర్ వేస్తే బియ్యం క్లియర్గా మనకి కనబడాలండి. అంత నీట్గా కడుక్కోవాలి. చూసారు కదా బియ్యం ఎలా కనబడుతున్నాయో. ఇందాక చూపించింది స్టార్టింగ్ అండి. స్టార్టింగ్లో నేను చూపించిన వాటర్కి దీనికి తేడా ఉంది చూడండి. ఇలా బాగా కడుక్కున్న వాటిని ఒక క్లీన్గా ఉంచుకున్న ఒక పళ్ళాన్ని కానీ లేకపోతే పెద్ద కంచాన్ని కానీ తీసుకొని అందులో తడి లేకుండా బియ్యాన్ని పిండుకొని వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే గ్లాస్తో పెసరపప్పు తీసుకోవాలండి. ముందుగా పెసరపప్పే పెట్టాలి, ఎందుకంటే ఇదే తొందరగా అరుగుతుందండి. రాళ్ళు అవి ఏమైనా ఉంటే ఏరేసి దీనిని కూడా క్లీన్గా పప్పు కనబడేలాగా కడుక్కోవాలండి. అయితే స్టార్టింగు సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకొని బాగా కడుక్కోవాలి. ఎందుకంటే పప్పు పురుగు పట్టకుండా పప్పు పాడవకుండా షాప్ వాళ్ళు ఏమైనా పౌడర్స్ కలిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకొని కడుక్కుంటే మంచిదండి. దీనిని కూడా కడిగేసుకున్న తర్వాత బియ్యం పక్కన వేయాలండి. స్టార్టింగ్ ఉగ్గు తయారు చేసుకునేటప్పుడు అంటే సిర్లక్ తయారు చేసుకునేటప్పుడు మనం పెసరపప్పునే బేబీకి అలవాటు చేయాలండి. ఎందుకంటే ఇది తొందరగా అరుగుతుంది. బేబీకి కూడా తిన్న తర్వాత జీర్ణక్రియలో ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అలాగే ఇందులో మనం ఇంకా కావాలంటే వాము జీలకర్ర కూడా వేసుకోవాలండి. వాటిని కూడా కొద్దిగా తీసుకోవాలి. పావు స్పూను అలా తీసుకొని బాగా కడిగేసి వీటిలోనే పప్పు బియ్యంలోనే వేసేసి ఎండబెట్టుకోవాలండి. చూసారు కదా, నేను ఇందులో వేసిన వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. ఇందులో నేను జీలకర్ర వాము వేసేసాను. ఇప్పుడు వీటిని నేను బాగా ఎండబెట్టుకుంటానండి. ఒక రోజు మొత్తం ఎండబెట్టుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట. అయితే కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా ఎండాలండి. ఒకవేళ అలా ఎండలేదు, మీరు ఒకవేళ మధ్యాహ్నం కడిగి ఎండలో పెట్టారు, ఎండ తగ్గిపోయింది అనుకుంటే పప్పులో కానీ బియ్యంలో కానీ తేమగా ఉంటే ఒక్కసారి స్టవ్ పైన పెట్టి వేయించుకుంటే తేమ మొత్తం పోతుందండి. ఆ తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ ఇలా వచ్చింది. అయితే దీన్ని జల్లించుకోవాలండి. లేకపోతే పెద్ద గింజల్లాగా ముక్కల్లాగా ఉండిపోయి సిర్లక్ చేసేటప్పుడు సరిగ్గా ఉడకదనమాట. బేబీకి కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. నేనైతే పిండి జల్లెడితో జల్లించుకున్నాను చూడండి. జల్లించుకున్న తర్వాత కొంచెం ఉండిపోతుంది కదా, దానిని కూడా మీరు మళ్ళీ రెండోసారి జల్లించుకోవచ్చు. ఇలా మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు జల్లించుకోవచ్చండి, మీ ఓపిక. నేనైతే లాస్ట్లో కొంచెం రాగానే పక్కన పెట్టేశానండి. తర్వాత మిక్సీ పడదాంలే అని వచ్చిన పిండినే డబ్బాలో నింపుకున్నాను అనమాట. ఇది మంచి డబ్బా ఎంచుకోవాలండి మీరు. గాలి అది సొరబడిని డబ్బా అంటే గాలి చేరని డబ్బాని ఎంచుకోవాలన్నమాట. స్టీల్ డబ్బాలో వేసానండి నేను. చూసారు కదా, మిగిలిపోయింది ఇది నూకలాగా ఉంది. దీన్ని వేరే బాక్స్లో పెట్టేశాను. పిండి అయితే మనకి ఇలా వచ్చిందండి. కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు, బాగా ఉడకబెట్టాలి కాబట్టి ఉడికిపోతుంది. అయితే దీన్ని మనం ఎప్పుడు రెడీ చేసేటప్పుడు ఒక స్పూన్ తీసి వాడుకోవాలండి. ఎందుకంటే బేబీకి ఒక స్పూన్ సిర్లకు బేబీ పొట్ట నిండిపోయే అంతగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను సిర్లక్ కూడా స్టవ్ పైన పెట్టి చూపిస్తాను చూడండి. ఒక స్పూన్ వేసుకొని అందులో వాటర్ కలుపుకొని బాగా ఉండలు లేకుండా తిప్పుకోవాలన్నమాట. స్పూన్తో గిలక్ కొట్టుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టాలండి. అయితే ఉండలు లేకుండా బాగా చేసుకుంటేనే అది బాగా వస్తుంది, బాగా ఉడుకుతుందండి. ఉండలుగా ఉండిపోతే గట్టిగా ఉంటుంది. బేబీ తినేటప్పుడు అవి మింగలేరనమాట. నేనైతే మా పెద్ద బాబుకి 6 వెళ్ళిపోయి 7వ నెల వచ్చిందనగా ఇలాగే రెడీ చేసి పౌడర్ పెట్టుకొని వాడికి సిర్లక్ పెట్టానండి. తర్వాత ఒకటి పప్పులు యాడ్ చేసుకున్నాను. తర్వాత కందిపప్పు, తర్వాత శనగపప్పు, తర్వాత డ్రై ఫ్రూట్స్, అలా తర్వాత ఎర్ర కందిపప్పు అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళానండి 1 ఇయర్ వరకు కూడా. తర్వాత అన్నం కూడా పెట్టేదాన్ని. 9వ నెలలో అన్నప్రసన్న చేసాం అనుకుంటాను. చిన్న బాబుకి ఇప్పుడు 7వ నెల అండి. స్టార్టింగ్ కదా, ఇలా రెడీ చేసుకున్నాను. చూడండి, మధ్యలో
కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ కూడా మీరు స్టవ్ పైన పెట్టేసి అలా వదిలేస్తే ఉండలు వచ్చేస్తాయండి. ఇక్కడ కూడా మీరు అలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెమే కదా, కొంచెం ఓపిక పట్టి మన పిల్లల కోసం కదా 5 నిమిషాలు స్టవ్ ముందు నుంచుంటే రెడీ అయిపోతుంది. అలా తిప్పుకుంటూ ఉంటే చక్కగా ఇలా ఉడికిపోతుందండి. 1 స్పూన్ పౌడర్కి ఇంత సిర్లక్ వచ్చిందనమాట. బేబీస్ అయితే చాలామంది ఇదంతా తినరు, నాకు తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్ కదా, వాళ్ళు ఎంత తింటారో అంతే పెట్టండి. మరీ చిక్కగా ముద్దగా చెయ్యకండి, మింగలేరు. ఊపిరి కూడా ఆడదనమాట మింగేటప్పుడు. మా బేబీకి అయితే నేను ఇలా కొంచెం పల్చగా చేసి పెడతానండి. చూడండి, చల్లారిన తర్వాత కొంచెం థిక్నెస్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. మా బేబీకి పెట్టిన వీడియో కూడా లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కన పెట్టినా, లేదంటే ఒక గిన్నెలో వాటర్ వేసి చల్లని నీళ్ళల్లో దీనిని పెట్టినా తొందరగా చల్లగా అవుతుందండి. చూడండి, చల్లగా అయిన తర్వాత కొంచెం థిక్గా అయ్యింది. ఇందులో ఉప్పు యాడ్ చేసుకోకూడదు, చక్కెర యాడ్ చేసుకోకూడదు. చాలామంది నెయ్యి వేసేయమంటారు. స్టార్టింగ్లోనే నెయ్యి వేసేయకండి. నార్మల్గా ప్లెయిన్ సిర్లాక్ పెట్టండి. మా బేబీకి పెడుతున్నాను చూడండి, వాడైతే అస్సలు తినడు. సిర్లాక్ పెడుతుంటే ఎవరైనా వస్తే వాళ్ళ వైపు చూడడం, చూసి నవ్వడం చేస్తూ ఉంటాడనమాట. ఇది పెట్టడం వల్ల పిల్లల బరువు కూడా పెరుగుతారండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.